హలో అండి. ఈ వీడియోలో శాతవాహనులకు సంబంధించి మొత్తం టోటల్‌గా మీకు వీక్లీ రివిజన్‌గా ఉంటుందనేసి వీడియో పెట్టాను. ఆల్రెడీ చదివిన వాళ్ళకి ఒకసారి రివిజన్ అయిపోతుందండి. బుక్ చూడకుండా జస్ట్ నా వాయిస్ వింటూ వెళ్ళినట్లయితే మీకు మొత్తం అన్ని వర్డ్స్ అన్ని విషయాలు మీకు ఒకసారి రివిజన్ అయిపోతాయి. అలాగే ఇది ఓన్లీ గ్రూప్ 2కి అలాగే గ్రూప్స్‌కే కాకుండా డీఎస్సీకి అలాగే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో అడుగుతూ ఉంటాడండి ఇది. సో, శాతవాహనుల మీద ప్రతి ఎగ్జామ్‌లో బిట్ అనేది కంపల్సరీ వస్తూ ఉంటది. సో, దీని మీద ఈ విషయం మీద మీకు గ్రిప్ ఉండాలి. అలాగే మీకు కూడా చదివినట్లయితే ఒకసారి రివిజన్ అవుతుందని వీడియో పెట్టాను. నేను నెక్స్ట్ ఇదే టాపిక్ మీద పార్ట్ 2, పార్ట్ 3 అలా వీడియోస్ చేస్తూ వెళ్తాను. సో, అందుకని అవన్నీ మీకు అప్డేట్‌గా రావాలంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం చూసినట్లయితే మొట్టమొదటి ఆంధ్ర సామ్రాజ్య నిర్మాతలు ఎవరు? శాతవాహనులు. మొత్తం దక్కన్ను పాలించిన దక్షిణ భారత రాజవంశం శాతవాహనుల రాజవంశం. ఆంధ్ర అనేది శాతవాహనుల జాతినామం కాగా శాతవాహన అనేది వీరి యొక్క వంశనామం అవుతుంది. అలాగే శాతవాహనుల వంశస్థాపకుడు ఎవరంటే శ్రీముఖుడు. శాతవాహన కాలంలో రాజ్యభాష ఏది? ప్రాకృతం. శాతవాహన రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు అని చెప్పుకున్నామండి. అలాగే శాతవాహన సామ్రాజ్యాన్ని మొత్తం 30 మంది రాజులు 450 సంవత్సరాలు పాలించారు అని ఏ పురాణం తెలుపుతుందంటే మత్స్య పురాణం తెలుపుతుంది. అలాగే శాతవాహనుల రాజలాంఛనం సూర్యుడు. అలాగే శకుంతల శాతకర్ణి కాలంలో ప్రాకృత భాషా స్థానంలో సంస్కృత రాజభాష అయింది. అంటే ప్రాకృత రాజభాష ఉండేటప్పుడు సంస్కృతం అనేది రాజభాషగా అయింది. ఎవరి పరిపాలన కాలంలో అని అడగవచ్చు మిమ్మల్ని. కుంతల శాతకర్ణి కాలంలో అనమాట. ఇక నెక్స్ట్ శాతవాహనుల రాజధానులు శ్రీకాకుళం, ధాన్యకటకం, ప్రతిష్టానపురం అండి. ఇక్కడ నేను కృష్ణా జిల్లా అన్నాను. అది ఇప్పుడు కాదండి, ఎప్పుడుదో పాత బుక్స్లో అలా ఇచ్చాడు కానీ అది కాదు. శ్రీకాకుళం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, అదొక జిల్లా. అలాగే ధాన్యకటకం వచ్చేసి అమరావతి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. అలాగే ప్రతిష్టానపురం వచ్చేసి పైటన్, మహారాష్ట్ర అండి. నెక్స్ట్ శాతవాహనుల మతం వచ్చేసి చూసినట్లయితే రాజుల ప్రకారం వైదికం అండి, రాణుల ప్రకారం బౌద్ధం అనమాట. ఇక నెక్స్ట్ శాతవాహనుల రాజుల్లో అధిక కాలం 56 సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎవరంటే అంటే మొత్తంగా 56 సంవత్సరాలు పరిపాలించారనమాట. ఎక్కువగా ఈయనే పరిపాలించాడు. ఈయన వచ్చేసి మనకి 2వ శాతకర్ణి. నెక్స్ట్ శాతవాహన రాజుల్లో అందరికంటే గొప్పవాడు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. సో, ఈయన గొప్పవాడు కాబట్టి ఈయన పేరు మీద బాలకృష్ణ గారు మూవీ తీశారు, గౌతమిపుత్ర శాతకర్ణి అనేసి. సో, ఆ మూవీ మీకు గుర్తు తెచ్చుకుంటే ఆయన గొప్పవాడని మీకు తెలుస్తుంది. నెక్స్ట్ శాతవాహన రాజులలో చివరి రాజు ఎవరంటే 3వ పులోమావి. నెక్స్ట్ శాతవాహన రాజులలో గుహలను తొలిపించిన మొట్టమొదటి రాజు. ఈ బిట్ చాలాసార్లు అడిగాడండి ఈ 10 ఎగ్జామ్స్లో. గుహలను తొలిపించిన మొట్టమొదటి రాజు ఎవరంటే కృష్ణుడు. ఆయన్నే కన్హుడు అంటారనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే శాతవాహనుల కవిరాజు ఎవరంటే హలుడో అండి. నెక్స్ట్ 2వ శాతకర్ణి సాంచి స్తూప దక్షిణ ద్వారానికి తోరణం చెక్కినట్లు అతని శిల్పి ఆనందుడు ఆ తోరణంపై శాసనం రాశాడనమాట. సో, ఆనందుడు ఆ తోరణంపై శాసనం రాశాడు. నెక్స్ట్ పులోమావి అనగా అర్థం ఏంటంటే గడ్డిలో జన్మించినవాడు. పులోమావి అంటే 3వ పులోమావి, 2వ పులోమావి అంటారు. అసలు పులోమావి అంటే మీనింగ్ ఏంటని మీకు తెలియాలి. గడ్డిలో జన్మించిన వాడని అర్థం అండి. నెక్స్ట్ భూదానం చేసిన తొలి రాజులు ఎవరంటే శాతవాహనులే ఫస్ట్ స్టార్ట్ చేసింది. నెక్స్ట్ శాతవాహనుల కాలంలో నిగమ సభలు నగర పాలనను నిర్వహించేవి. ఏ సభలు నగర పాలనను నిర్వహించేవంటే నిగమ సభలండి. నెక్స్ట్ శాతవాహన పాలన విభాగంలో చిన్న గ్రామాధికారిని గుల్మిక అని పిలిచేవారు. చిన్న గ్రామాధికారిని ఏమని పిలిచేవారు? గుల్మిక అంటారు. నెక్స్ట్ శాతవాహనుల శాసనం వచ్చేసి అమరావతి శాసనం. ఇది వచ్చేసి మనకి ఎక్కడ లభ్యమైందంటే ఆంధ్రప్రదేశ్లో మనకు లభ్యమైంది. నెక్స్ట్ వస్తు సంచయమును భద్రపరిచే అధికారిని ఏమంటారంటే భాండార్యుడు అంటారు. నెక్స్ట్ ద్రవ్య రూపమైన ఆదాయాన్ని భద్రపరిచేవాడిని హిరణ్యకుడు. మీకు అందరికీ ఈజీగా ఉండాలని ఇలాగా అధికారులు ఏమంటారో ఒక చోటే రాశానండి నేను. వస్తు సంచయమును భద్రపరిచే అధికారి అయితే భండారీయుడు. కొంచెం కొత్తగా ఉంటాయండి పేర్లు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే అంటే వస్తు సంచయం అంటే వస్తువులు అంటే బండ్లని గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద వస్తువులు బండ్లలా ఉంటాయి, వాడిని చివడు ఎవరంటే భండారీయుడు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద్రవ్య రూపమైన ఆదాయాన్ని అంటే ధనాన్ని చేసినవాడు హిరణ్యకుడు అనేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రాజపత్రాలను శాసనాలను రాస్తూ రాజుకు అంతరంగిక కార్యదర్శిగా పనిచేసేవాడు లేఖకుడు. ఇక్కడ మనకి రాస్తూ రాయడం ఇవన్నీ మనం లేఖల్లో రాస్తాం.
సో అలా మీరు లేఖకుడు అంటే రాస్తా అంటే లేఖ అంటే మనం రాస్తాం కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. శాసనాలు రాసేది రాజుకు అంతరంగిక కార్యదర్శిగా పనిచేసేది కూడా ఈయనే లేఖకుడు. తర్వాత సైన్య వ్యవహారాలను చూసేవాడు ఎవరంటే మహాసేనాధిపతి చూసేవాడనమాట. నెక్స్ట్ శాతవాహనుల కాలంలో రాష్ట్రాలను అహరాలు అని పిలిచేవారు. నెక్స్ట్ ఆహారాలకు అమత్యులు పాలనాధికారులు. ఆహారాలకు ఎవరంటే పాలనాధికారులు అమత్యులు అండి. అయితే వీరికి వంశపార్యపు హక్కు లేదనమాట. నెక్స్ట్ శాతవాహన పరిపాలన విభాగంలో అతి చిన్నది గ్రామం. గ్రామానికి గ్రామిణి పాలనాధికారిగా గుర్తించాలి. ఇక్కడ గ్రామానికి పాలనాధికారి ఎవరంటే గ్రామిణి అవుతుంది. అలాగే ఇంకా మీరు చూసినట్లయితే ఇక్కడ ఆహారాలకు పాలనాధికారం ఎవరంటే అమత్యులు అవుతారు. అలాగే శాతవాహన పరిపాలన విభాగంలో అతి చిన్నది ఏంటంటే గ్రామం అండి. ఆ గ్రామానికి అధికారి ఎవరంటే గ్రామిణి అనే పాలనాధికారి ఉంటాడు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే శాతవాహనుల కాలంలో పట్టణాలని నిగమలు అంటారు. అంటే పట్టణాలని నిగమలు అంటారండి. ఈ నిగమలకు నిగమ సభలు అనేవి ఉంటాయి. ఆ నిగమ సభల్ని చూసేవారు ఎవరంటే పౌర సభలు చూస్తాయన్నమాట. ఓకేనండి, మీరు స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ కుల పెద్దలను గహపతులు అనేవారు. వీరు నిగమ సభలో సభ్యులుగా ఉండేవారన్నమాట. అంటే కుల పెద్దలు ఎక్కడ ఉండేవారంటే గహపతులుగా ఉండేవారు. నెక్స్ట్ భట్రిపోలు శాసనంలో నిగమ సభ ప్రస్తావన ఉంది. అసలు నిగమ సభ అంటే ఇందాక మీకు చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను మీకు గుర్తుండిపోయే విధంగా. ఇక్కడ శాతవాహనుల కాలంలో నిగమ సభలు ఏం చేసేవంటే నగరపాలన నిర్వహించేవండి. అసలు నిగమ సభలు అంటే ఏంటంటే శాతవాహనుల కాలంలో పట్టణాలనే మనం అంటారు. ఈ నిగమలు ఏం చేసేవంటే నగరపాలన నిర్వహించేవి నిగమ సభలు. ఈ నిగమ సభలనేమో పౌర సభలు చూసేవన్నమాట. అలాగే ఇప్పుడు భట్రిపోలు శాసనంలో ఈ నిగమ సభ గురించి ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వీడియోలో మాత్రం ఈ కొన్ని ఇక్కడ దాకా చెప్పానండి. రిమైనింగ్ నెక్స్ట్ పార్ట్ 2 అనేసి పెడతాను. మీకు నెక్స్ట్ వీడియోస్ ఇవన్నీ మీకు అప్డేట్గా రావాలంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.